రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నెల్లికుదురు మండలం శ్రీరామ శివారు వెంకటాపురంలో ఓ మహిళ పిల్లల్ని బావిలోకి నెట్టి తాను ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కూతులు మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. భార్యాభర్తల వివాదమే ఘటనకు కారణమని స్థానికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నేను గొర్రెపిల్లగా ఉన్నాక ఆడు బావి నుంచి పైకి ఎక్కొచ్చాడు. పైకి ఎక్కించినాక ఏందైంది పెద్ద వాళ్ళు ఏందైంది అనగానే చెల్లెనాళ్ళ పడేసింది, నన్ను అల్ల నూకింది, మా అమ్మ పోయింది అంటే పర అని నేను తీసుకొని పోయి చూసారికే ఆ అబ్బాయి వాళ్ళ అత్తమామ లేరు, అత్తమామ ఊరికే పోయారు. భర్త ఇంటికాడ లేడు. మాట మా ఇంటి పక్క ఉన్నాం కానీ ఏ లొల్లిన పల్లె ఏది లేదు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నెల్లికుదురు మండలం శ్రీరామ శివారు వెంకటాపురంలో మహిళ పిల్లల్ని బావిలోకి నెట్టి తాను ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కూతురు మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. భార్యాభర్తల వివాదమే ఘటనకు కారణమని స్థానికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తల్లి పిల్లల్ని తను కూడా దూకేసి పిల్లల్ని కూడా బావిలోకి నెట్టినట్టు తెలిసింది, ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళ కుటుంబ కలహాలతో ఇలాంటి దారుణం దొరికట్లని చెప్పి చిన్నపిల్లలను తను బావిలో తోసేసి తను కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. గత 6 నెలలుగా కుటుంబంలో అనేక కలకలాలు సృష్టించిన పరిస్థితి, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనేక ఇతర కారణాలతో ఇంత దారుణాన్ని కొడిగట్టిందని చెప్పి స్థానికులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంత ఆర్థిక సమస్యలు కూడా ఏదో భూమికి సంబంధించిన కారణాలు కూడా కొంత ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నా, అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే భాస్కర్, ఇది కుటుంబ సభ్యుల ఎవరైనా స్పందించారు ఈ ఘటనకు సంబంధించి? ఎందుకంటే కుటుంబ కలహాల వల్ల జరిగిందనుకోవచ్చా, లేదా ఇంకేమైనా రీజన్ ఉందనుకోవచ్చా? గత 6 నెలల నుంచి కూడా కొంత కుటుంబ కలహాలతో, ఆర్థిక సమస్యలతో కొంత ఏదో ఇబ్బంది అవుతున్న పరిస్థితి అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా గతంలో వారి భర్త భార్యలు కూడా కొంత ఏదో ఇబ్బందికరంగా ఉన్నది, ల్యాండ్కి సంబంధించి ఇష్యూ కూడా కొంత కారంగా ఇద్దరికి గొడవ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఇక్కడ. అలాగే తల్లి కూతురు మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం చికిత్స తిరుగుతున్నాయి, కొంత క్రిటికల్ గా ఉన్నట్టు చెప్తారు వైద్యులు. అయితే మన సాయంత్రం వరకు ఇంకా కొంత సమాచారం రావాల్సింది. ప్రస్తుతం అయితే క్రిటికల్ పొజిషన్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.